కీసర టోల్ గేట్ యాక్సిడెంట్ కేసులో బయటకొచ్చింది సీసీటీవీ ఫుటేజ్. ర్యాష్ డ్రైవింగ్ వల్లే ట్యాంకర్ కంట్రోల్ తప్పినట్లుగా క్లారిటీ వచ్చేసింది. సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది ట్యాంకర్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం. లేన్ క్రాస్ చేసేందుకు ఓవర్ స్పీడ్ తో ముందుకొచ్చేశాడు ట్యాంకర్ డ్రైవర్. సెకండ్ల వ్యవధిలోనే కారు మీద పడిపోయింది ఆ ట్యాంకర్. ఓవర్ స్పీడ్ తో లేన్ మార్చడానికి ప్రయత్నించాడు ట్యాంకర్ డ్రైవర్. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ట్యాంకర్ ని అదుపు చేయలేక డివైడర్ ని ఢీ కొట్టేశాను అని చెప్తున్నాడు డ్రైవర్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కంచికచర్ల పోలీసులు. ఆ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు మనం చూడొచ్చు. నుజ్జు అయిపోయింది BMW కార్. అంత పెద్ద లోడ్తో ఒక్కసారిగా పక్కనున్న కారు మీద పడిపోవడంతో నేలకు అతుక్కుపోయింది ఆ కార్. అక్కడికక్కడే కారులో ఉన్న అడ్వకేట్ శ్రీనివాసరావు మృతి చెందారు. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు మనం గమనిస్తున్నాము. అసలు ఆ లేన్లోకి లారీ ట్యాంకర్ రాకూడదు, కానీ ఆ లేన్లోకి వచ్చింది. కార్లు నిలిపి ఉన్న లేన్లోకి ఆ ట్యాంకర్ రావడం కంట్రోల్ కాక అక్కడున్న మధ్యలో ఉన్న డివైడర్ని ఢీ కొట్టాను అని చెప్తున్నాడు డ్రైవర్. ప్రస్తుతం డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రమాదం జరిగిన తీరు మనం దృశ్యాల్లో చూడొచ్చు. డివైడర్ను ఢీ కొట్టిన వెంటనే ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడిపోయింది, కంట్రోల్ కాలేదు, పక్కకి ఒరిగిపోయింది. అక్కడే ఉన్న శ్రీనివాసరావు కారు పైకి అది పడిపోయింది. అక్కడే కారు నుజ్జు అయిపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు.